Hello friends, very good morning. Welcome back to my another video. So today's date is March 25th 2025. What is that we want really, right? At the end of the day, manaku enni passion unna enta goal unna sare, what is that the end goal? Once మనం అనుకున్న ప్యాషన్ కానీ మనం అనుకున్న గోల్ కానీ అచీవ్ అయితే so what is that feeling, right? What is that the emotional satisfaction what we get, okay? అది ఎలా ఉంటుంది, అది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం యాక్చువల్గా. సో అది ముందే మనం ఊహించగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గోల్ అనుకున్నాను, నేను ఒక పెద్ద సినిమా తీస్తాను, ఒక పాన్ ఇండియా మూవీ తీస్తాను, అది బిగ్గెస్ట్ సక్సెస్ అయింది, ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ అవార్డ్స్, లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్. సో ఈ ఎజంప్షన్ అంటే ఈ గోల్ని పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నప్పుడు అది రియల్గా నేను అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ అయ్యి, నేను అనుకున్న విధంగా నేను ఇంప్లిమెంట్ చేయగలిగి, అది జనాల్లో రీచ్ అయ్యి, నేను అనుకునే విధంగా చాలా అప్లాజెస్, చాలా అప్రిషియేషన్స్, అవార్డ్స్ వస్తున్నప్పుడు యాక్చువల్లీ వాట్ ఐ విల్ ఫీల్ అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ. సో ఆ పట్ల స్టేట్ ఎలా ఉంటుంది, ఓకే, ఆ పట్ల స్టేట్ ఎలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనము అనుకున్న గోల్స్ అచీవ్ చేస్తున్న ప్రాసెస్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. అంటే ఒక్కొక్కసారి చేయగలనా లేదా అన్న చాలా డౌట్లు వస్తాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని గట్టిగా పుల్ బ్యాక్ చేస్తాయి. మన ఫైనాన్షియల్ సపోర్ట్స్ సరిపోదు, అండ్ మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కానీ చుట్టుపక్కల ఉండే జనాలు కానీ మనల్ని సపోర్ట్ చేయరు, మన ఐడియాలు వాళ్ళకి అర్థం కావు, మన యాక్షన్స్ వాళ్ళు కొన్నిసార్లు ఎగతాళి చేసే పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ చేస్తున్నాను, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దీస్ వీడియోస్, బట్ some or other people will definitely feel something other way around. లైక్ వీడికేం పని లేదా, రోజు ఏదో ఒక వీడియో పెడతా ఉంటాడు, ఏదో పెద్ద జ్ఞానిలాగా బోధిస్తుంటాడు, ఏదో క్లాసులు పీకడానికి ట్రై చేస్తున్నాడు, ఇలా అనుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు మనకు తారసపడినప్పుడు మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది. సో మనం అనుకున్న ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే మనం అచీవ్ అవ్వకపోతే, ఆ గోల్ అనేది మనం అనుకునే విధంగా సక్సెస్ అవ్వకపోతే, వాట్ వీఆర్ గోయింగ్ టు ఫీల్ అట్ దట్ పర్టికులర్ మూమెంట్, అవర్ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం కొద్దిగా ముందే జాగ్రత్తగా ఊహించి ప్రిపేర్ అయి ఉండాలి. చాలా విషయాలు ఓకే, మనం ఎంత విజువలైజ్ చేసుకున్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, మనం కరెక్ట్ ప్రాసెస్లో మనం ఫాలో అయ్యి మనం వర్క్ చేసినా, అదర్ సర్కమ్స్టాన్సెస్ may not support as we are expecting, right? And this involves many people effort, not only my effort, not only my mind work. నేను ఏదైతే అనుకుంటున్నానో ఒక పెద్ద సినిమా తీయాలి, ప్రపంచానికి నా ఐడియా కానీ నా ఆలోచన కానీ పరిచయం చేయాలి అనుకుంటున్నాను, ఇది నా ఒక్కడితో అయ్యే పని కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ మైండ్స్, రైట్? సో మేబీ దట్ ద బేసిక్ ఐడియా ఈజ్ కమింగ్ ఫ్రమ్ మై మైండ్. సో దట్ ఈస్ ఇన్ అ సింగిల్ స్టేట్మెంట్. while developing it and while implementing it, while getting that particular idea into the public, it involves many people effort, many people mindsets. So ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పనిచేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు, అని పనిచేసే విధానం ఒక్కొక్కసారి ఒక డిపార్ట్మెంట్లో బాగా పనిచేసి ఇంకో డిపార్ట్మెంట్లో నెగ్లెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఎన్నో కన్సిక్వెన్సెస్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్
చాలాసార్లు మనం చేస్తుంది కరెక్ట్ వేలో చేస్తున్నామా, మనం కరెక్ట్ చేస్తున్నామా అంటే మనం చేసే పని మీద కూడా మనకి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంటుంది. ఒక పర్టికులర్ డే తీసుకుంటే ఓవరాల్ డేలో మన ఫీలింగ్ ఎప్పుడు ఒకలా కాన్స్టెంట్గా ఉండిపోదు. మార్నింగ్ ఒక ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసరికి ఒక బాడీ కొద్ది డ్రౌజీ అవుతుంది, ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఆ స్వామ్ పీరియడ్ అనేది మనల్ని టచ్ అవుతూ ఉంటుంది మన మైండ్కి. అరే నేను ఏంటో చేద్దాం అనుకున్నాం, ఏమీ చేయలేకపోతున్నానే, అండ్ నేను అనుకున్న రిజల్ట్ తొందరగా రావట్లేదు, అట్లీస్ట్ నాకు నా కనుచూపు మేరలో కూడా నేను కరెక్ట్ రూట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను నాకు ఫీలింగ్ మనల్ని హంటింగ్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. మన థాట్స్ కానీ మన చుట్టుపక్కల ప్రపంచం కానీ డిఫరెంట్గా మనల్ని మనం ఇంపాక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అండ్ మన ఓన్ ఆలోచనలే మనల్ని మనం ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్షియస్గా ఒక ఫీలింగ్ వచ్చిందా, ఓకే వాట్ ఈస్ దట్ రైట్ యాక్షన్ అనేది ముందే పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మూడ్ చాలా డల్గా ఉంది, డల్గా ఉన్నప్పుడు మన మీద మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అనమాట. అరే నేను చేయలేము, గివప్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఓకే ప్రెజెంట్ లైఫ్ బాగానే నడుస్తుంది కదా, లెట్ us కంటిన్యూ దిస్ లైఫ్ అని ఒక చిన్న ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండడానికి ఇంకా మైండ్ మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ ఇమ్మీడియట్ యాక్షన్ వీ నీడ్ టు డూ అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో అటువంటి స్వామ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మెడిటేషన్ చేసుకోవడము, లేకపోతే కాసేపు నిద్రపోవడము, జర్నల్ రాసుకోవడము, లేదు అంటే బుక్ చదవడము, ఏదో సమ్ పాజిటివ్ యాక్టివిటీ చేసి ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళిపోవడము, ఏదో ఒకటి అంటే బిజీ అయిపోవాలి ఆ టైంకి. అంటే మైండ్ని ఖాళీగా ఉంచకూడదు. మైండ్ని ఖాళీగా ఉంచితే ఏమవుద్ది, ఇంకా ఆ ఫీలింగ్స్ అనేవి ఇంకా డ్రాగ్ చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అనేది కంప్లీట్ బిజీ అయిపోతే మైండ్కి ఏదో వర్క్ చెప్పేస్తే డెఫినెట్గా దాని నుంచి అది టెంపరీ ఫీలింగే. మళ్ళీ అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఆ పర్టికులర్ పీరియడ్ వస్తుందో అది టెంపరీ ఫీలింగే. ఈ పర్టికులర్ 1 hour కానీ 2 hours కానీ, లేకపోతే ఈ పూట గడిచిపోయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎనర్జీతో మళ్ళీ లెగుస్తావు బాలరాజ్ అని మనల్ని మనం చెప్పుకోగలగాలి. అండ్ మనకి అంటూ ఒక రెడీ యాక్షన్ ఉండాలన్నమాట. ఇటువంటి ఫీలింగ్ వచ్చిన వెంటనే లెట్ us డూ దిస్. కాన్షియస్గా మన ఫీలింగ్స్ కానీ మన ఎమోషన్స్ కానీ అబ్జర్వ్ చేయగలిగితే మనం ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ తీసుకోవాలన్న ఒక విషయం మనకు తెలుస్తుంది. సో అలాగే అట్ ది సేమ్ టైం పాజిటివ్ థింక్. మనము రియల్గా మనం అనుకునేది సాధించేటప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన మైండ్ స్టేట్ ఎలా ఉంటుంది, సో దాన్ని కొద్దిగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసి ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడానికి ఇన్స్పైర్ అయ్యేటట్టు మనం చేసుకోగలగాలి. Okay, that's what I want to convey. I didn't prepare much in this for this video. So instant ga vachina alochana anedi just video roopamlo pettanu. I think this particular thing will be useful for many of us, all of us actually, all of us. Every human being is the mindset is mindset like our minds are working in a సిమిలర్ ప్యాటర్న్, రైట్? మనకి బాధ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా సో మన మైండ్లో ఎన్నో రకాల న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫీలింగ్కి ఒక్కొక్క కెమికల్ రిలీజ్ అవుతుంటుంది. ఆ కెమికల్ అనేది మన బాడీకి ఒక్కొక్క రకంగా ఇంపాక్ట్ చేస్తుంటుంది. సో ఇదంతా మన బాడీలో జరుగుతుంది, మన మైండ్లో జరుగుతూ ఉంది. సో ఇవి కాన్షియస్గా అబ్జర్వ్ చేసి మనం ఇమీడియట్గా మన ఫీలింగ్స్కి మన ఎమోషన్స్ మార్చగలిగే ఆ యాక్షన్ ఏదైతే ఉందో మనం తీసుకోగలగాలి. Okay, that's what I want to convey in this video. Thank you very much. Thanks for watching, and tomorrow I will come up with another video. Have a nice day.